సార్ నా డ్యూటీ 6:30కి అంతా అయిపోయింది సార్. అయిపోతే నేను క్యాంప్లోకి వచ్చి బండి కడుక్కొని శుభ్రంగానే బండి అప్ చెప్పేసి నేను తమ్మేసేసి ఇంటికి బయలుదేరి వచ్చానండి. ఇంటికి రావాలి సరిగ్గా 7:20 అంత అవుతుందండి. వచ్చి నేను గేట్ తలుపు తీసలేదు, ఏసీ ఉంది. ఎప్పుడు అంత పొద్దున్న దాకా ఏసీ ఉండదు, పొద్దున్న లేచిపోతారు వీళ్ళు, ఎందుకంటే డైలీ లేస్తారు. టీలు ఎగలేదు, టీలు సెల్ అవుతున్నాయి, మాదిరిని కాకేసాను, పలకలేదు. మళ్ళీ నేను ఏం చేశానంటే సరే అయితే అందులో కిటికీలను చూడడానికి ఏముంటుంది, ఈ రూమ్లోనే పడుకుంటారు అందరూ. సర్లే నేను అలా గోడ దూకెళ్ళి మళ్ళీ తలుపు పడుతుంటే అంతలోకి 5 ఆవిడ వచ్చింది. అదే బావా అలా కేకలేస్తున్నాను. ఏమన్నా తలుపు తెలియదు ఇందాక నుంచి కేకేస్తున్నానంటే నాకు ఇంకేం తోచలేదు. నాకేంటంటే ఎప్పుడు అంత పడుకోరు కదా, నేనేం చేశానంటే సర్లే అవుతా అని కొడుతుంటే అంత బాబు సుత్తి ఉన్నా బాబు అంది. అయితే ఈ అమ్మ అని ఆ తాళంకా బదులు కొట్టాను, నేనే బదులు కొట్టాను. ఎదురింటి ఆవిడ ఇచ్చింది బాబు బదులు కొట్టి. మరి ఏంటంటే తలుపు తీయబోదు, ముగ్గురు అలా పడున్నారు వాళ్ళు. అంతేనండి, మీకు నాకేం తెలియదు. అదే చూసింది. మీతో పాటు తాళం కొట్టినప్పుడు మొత్తం అందరూ కూడా చూసారు సార్. నేను తాళం కొడుతాడు ఆవిడది, తాళం కొట్టుకోవాలి కొట్టిన తర్వాత కొట్టెళ్తాడు. కేకలు వచ్చేసి కేకలు అతను పక్కన వాళ్ళు అందరూ వచ్చారు. ఈ బయటికి కూడా తాళం అంతా కుర్రలు పగల కొడుతున్నారు, పగల కొట్టారు. ఆ తర్వాత నేను అలా లోపల తాళం కోసం నిలుపుతున్నాను. తాళ్ళు ఎక్కడ నిలుపుతుంటే బ్యాక్ సైడ్ తలుపు ఓపెన్ చేసి ఉంది, నేను చూడలేదండి. నేను వీళ్ళ దగ్గరే ఉండలేదు, చూడలేదు. అప్పుడు బ్యాక్ సైడ్ తలుపు ఇలా తీస్తుంది, తాళం కప్ప కిటికీ మీద పెట్టేసింది తాళం చేతులు తట్టి. తాళం ఉన్నప్పుడు అంతలో వీళ్ళు తాళం కప్ప బదులు కొట్టేశారండి అంతలోకి వెళ్ళి. అదే అంటే ఎదరు తలుపులు మరి తీసుకుంటే గడ పెట్టారు లోపల. ఒక పక్క అయితే లోపల డోర్ పెట్టేసి చెట్టుదండి గడ, ఎదరు దానికి తాళం వేసేసి ఈ డోర్ నుంచి వెళ్తాం, ఈ డోర్ నుంచి వస్తాం మేము. ఎప్పుడు బ్యాక్ సైడ్ ఎప్పుడు తాళం వేసే ఉంటుంది, ఎప్పుడు తీయం మేము. ఆ తాళం మరి ఎలాగైందో ఆ తాళం తీసుంది. ఎలా ఉన్నాయి మీరు వెళ్ళబోతుకు లోపల ఎలా ఉన్నారు వాళ్ళందరూ? శవాలు అయిపోయి ఉన్నారు బాబు, రక్త మరుగులు ఉన్నారు ముగ్గురు. మా ఆవిడ వారు, ఆ పిల్ల ఇటు, ఈ పిల్ల ఇలాగా ఉన్నారు బాబు ముగ్గురు. నాకేం తోచలేదు. ఎట్లే మా చెల్లికి ఫోన్ చేశారు, మా మామగారికి ఫోన్ చేశారు, మామయ్య పిల్లలు అందరూ చంపేశారు అంటే పేరంటే నచ్చారు. నీకు నాకేం తెలియదు, నేను అవుతే చేయలేదు బాబు. నేను రాత్రి మళ్ళీ డ్యూటీలో ఉండాలి, పొద్దునే వచ్చాను అంతే డ్యూటీ. అంటే నీపై పోలీసులు విచారించారు, ఏం చెప్పారు? మీరు మీ పైన కూడా అనుమానం ఉందన్నారు. నన్ను అంటున్నారు సార్, నువ్వే చంపేసావు, మీ పిల్లల్ని నువ్వే చంపేసావు, నువ్వే ముద్దాయమంటారు. నేనైతే చంపేసుకుంటే సార్, నేను పెంచుకుంటున్నాను, ఇంట్లో కష్టపడి పెంచుకుంటే చంపేసుకుంటాను సార్ నా పిల్లల్ని కట్టాను. ఇప్పుడు దాకా అదే సార్, నువ్వే చెప్పేసావు అంటున్నారు. నేనేం చెప్పేస్తాను సార్. అది అనుమానం ఎవరి మీద ఉంది నీకు? ఎవరి అనుమానం ఉందా? నాకు ఎవరి మీద లేదు సార్. నేను ఎప్పుడు ఇంటికాడ వస్తాను, ఇంటికాడ ఉంటాను, పడుకుంటాను అంతే, డ్యూటీకి వెళ్తాను. అంతే, నాకు ఎవరితో మాట్లాడను.